డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారి పేర్లను పోలీసులు విడుదల చేశారు. డ్రగ్స్ తీసుకున్న 25 మందిని అరెస్టు చేశామని తెలిపారు. డ్రగ్స్ పార్టీలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ వినీత్ కోరారు. స్పెషల్ పార్టీ చేశారని, బెంగళూరు నుండి డీజేను రప్పించారని డీసీపీ వినీత్ చెప్పారు. ఈ పార్టీకి డ్రగ్స్ తీసుకుని రావాలి అనేది థీమ్ అని ప్రత్యేక కోడ్ ద్వారా పార్టీకి ఆహ్వానించారని తెలిపారు. పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. అన్ని పబ్ల మీద నిఘా పెడతామని డీసీపీ వినీత్ చెప్పారు. గౌరంగ్ ఈ పార్టీకి డీజే ప్లేయర్ అలాగే శేఖర్ మేనేజర్గా వ్యవహరించారని డీసీపీ వినీత్ తెలిపారు. కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది. ఇట్లా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజే అని కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి. సో హీ నోస్ దట్ సచ్ ఎ పార్టీ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ హీ హాస్ గివెన్ స్పేస్ టు యూటిలైజ్ హిస్ స్పేస్ ఫర్ సచ్ ఎ పార్టీ. ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, అలాగే అబ్యూస్మెంట్ లైసెన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం. చాలా మంది అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేస్, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మేబీ అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు, ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు. రైట్, మొత్తానికి పార్టీకి డ్రగ్స్ తీసుకుని రావాలి అనేటువంటి థీమ్తో నిన్న నైట్ ఒక స్పెషల్ పార్టీ నడిచినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళని పట్టుకుంటం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చాలా మంది ప్రముఖులు ఈ పార్టీలో బయటపడినట్లుగా తెలుస్తోంది, ప్రముఖుల పేర్లు కూడా బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరూ ఎవరు, అప్డేట్స్ ఏమన్నా అందాయా? నిన్న రాత్రి కేవ్ పబ్కు సంబంధించి పోలీసులు రైడ్ చేసి కొంతమంది అయితే అదుపులో తీసుకున్నారు. ఈ పార్టీలను ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం ఉన్న అనే సమాచారం నేపథ్యంలోనే పోలీసులు రైడ్ చేశారు. అలాగే రైడ్ చేసిన తర్వాత సుమారు అందులో 24 మందికి టెస్టుల్లోని డ్రగ్స్ పాజిటివ్ రావడంతో వాళ్ళందరినీ అయితే అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ కూడా పూర్తి వివరాలు అయితే వెల్లడించారు. ముఖ్యంగా ఈ పార్టీ కూడా ఒక స్పెషల్ పార్టీ కింద అయితే ఏర్పాటు చేశారు. అలాగే దీనికి బెంగళూరు నుంచి ఒక డీజేని అయితే రప్పించారు. ముఖ్యంగా ఈ పార్టీకి డ్రగ్స్ తీసుకో రావాలనేది ఒక టీం కింద పెట్టుకోవడం కూడా జరిగింది. అలాగే ప్రత్యేక కోర్టు ద్వారా ఈ పార్టీకి కూడా చాలా మందిని అయితే ఆహ్వానించారు. అలాగే గంజాయి కూడా సేవించినట్లు కూడా ప్రస్తుతం బయటపడినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అందరూ కూడా ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరైతే డ్రగ్స్ తీసుకుని ఈ పార్టీకి అటెండ్ అయ్యారో వీళ్ళందరూ కూడా మాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే డ్రగ్స్ బయట తీసుకొని రావాలంటూ కూడా ఈ పార్టీలో ఒక టీం అయితే పెట్టుకున్నారు. బయట నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి పార్టీలో ఎంజాయ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఒక టీం అయితే పెట్టుకొని ఈ పార్టీ అయితే అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వారికి ప్రత్యేక బహుమతి ఉంటుందంటూ కూడా ఏదైతే ఈ పబ్ లో కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఏదైతే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాగే కొంతమంది ప్రముఖులతో ఒక ప్రత్యేక ఆహ్వానంతో ఏదైతే ఈ పార్టీ అయితే అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీలోని బెంగళూరు నుంచి ఒక డీజేని తీసుకొచ్చారు. అలాగే మరొక పక్క డ్రగ్స్ వినియోగం కూడా చాలా ఉపయోగించినట్లయితే బయటపడింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు ఎక్కువ గంజాయి సేవిస్తే వాళ్ళకి ఒక బహుమతి లాంటిది ఉంటుందంటూ కూడా ఈ పార్టీలో ఉంది. అలాగే మరొక పక్క ఆ డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు బయట నుంచి ఏదైతే తీసుకొని రావాలంటూ కూడా ఇందులో ఒక పార్టీలో ఒక టీం కింద అయితే పెట్టుకున్నారు.
ముఖ్యంగా ప్రస్తుతం ఈ పబ్బుని తీసేసి లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ కూడా పోలీసులు అయితే తెలిపారు. అలాగే పట్టుబడ్డ వారిని కూడా ఏదైతే కౌన్సిలింగ్ ఇచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తామంటూ కూడా చెప్పారు. అలాగే మరొక అన్ని పబ్బుల్లో కూడా ర్యాండమ్ గా కూడా చెక్ చేస్తున్నారు. ఇటీవల మనం చూసాం ఒక డాగ్ స్క్వాడ్ తో కూడా డ్రగ్స్ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి కొన్ని డాగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అది ఏదైతే ఈ డ్రగ్స్ పబ్బుల్లోనే ఎక్కడైతే ఉపయోగిస్తున్నారో వాటిని పసిగట్టే విధంగా కూడా ఈ డాగ్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి జూబ్లీ బంజారాస్ రిచ్ ఏరియాలో ఉన్న ప్రతి పబ్ లో కూడా ర్యాండమ్ గా అయితే చెక్ చేస్తున్నారు. అలాగే అక్కడ ముఖ్యంగా చెక్ చేసే సమయంలో కూడా అక్కడే బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు కూడా చేపిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ డ్రగ్స్ వినియోగిస్తే ఆ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కూడా బయటపడే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఏదైతే టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అన్ని హైదరాబాద్ లో ఉన్న ప్రతి పబ్ మీద కూడా పోలీసులు అయితే నిఘా పెట్టడం జరిగింది. ఇలాంటి పార్టీలు గతంలో కూడా చాలా జరిగే ఉన్నాయి. అలాగే గతంలో కూడా చాలా మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించి 25 మందిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే 4 పబ్బు ఓనర్స్ ఉన్నారు ఈ పబ్కు సంబంధించి. ఒకరినైతే అరెస్ట్ చేశారు, మరొక 3 కూడా పరారీలు ఉన్నారు. వీరి గురించి కూడా ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీకి డీజే ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఇతను బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. అలాగే శేఖర్ ఎవరైతే ఉన్నారో ఇతను మేనేజర్ గా అయితే వ్యవహరించారు. అలాగే కార్పొరేట్ ఆఫీసుల వద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే డీసీపీ అయితే తెలియపరిచారు. అలాగే ప్రభుత్వం ఇలాంటి డ్రగ్స్ మీద ఉక్కుబాబా మోపేలాగా అయితే ఏర్పాట్లు చేస్తామంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది. కుమార్, అయితే ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ డీజేలు ఉన్నారో వీళ్ల ద్వారానే ప్రధానంగా పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతోంది, డ్రగ్స్ పంపిణీ వీళ్లే ప్రధాన కారకులు అంటూ కూడా గతంలో కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు నిన్న జరిగినటువంటి దాడుల్లో కూడా ఒక వ్యక్తి ఇప్పుడు ఆ డీజే బయటపడినటువంటి పరిస్థితి కనబడుతోంది. అసలు ఈ డీజేల అందరి మీద ఒక నిఘా పెట్టిన పరిస్థితి కనబడుతుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యంగా డ్రగ్స్ కానీ లేదంటే పబ్బుల్లో కానీ ముఖ్యంగా డ్రగ్స్ ఎలా వస్తున్నాయంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే డీజేల ద్వారా అయితే డ్రగ్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఈ డీజేలు ఒక ప్రొఫెషనల్స్ గా బెంగళూరు, బాంబే లాంటి ఏరియాలో అయితే ఉంటారో అక్కడ ముఖ్యంగా ఎక్కువ డ్రగ్స్ వినియోగం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో కూడా పబ్ నిర్వాహకులు ముఖ్యంగా ఈ డీజేలను బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ డీజేలు అక్కడి నుంచి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. అలాగే ఇక్కడ సేల్ చేసే ఏర్పాట్లు కూడా ఆ డీజేలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో మనం చూసాం ఏదైతే కొన్ని పబ్స్ లో రైడ్ చేసే సమయంలోనే 2-3 డీజేలు కూడా ఇదే డ్రగ్స్ పట్టుకొని పట్టుబడడం కూడా జరిగింది. అప్పుడు కూడా పోలీసులు నిఘా పెంచడంతో ఒక డాగ్ స్క్వాడ్ ద్వారా కొన్ని పబ్లు అయితే తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ రకంగా మనం చూసుకుంటే ఈ పబ్ లో కూడా ముఖ్యంగా డీజే బెంగళూరు నుంచి అయితే తీసుకురావడం జరిగింది. అలాగే డ్రగ్స్ కూడా అక్కడి నుంచి చాలా మటుకు తీసుకొచ్చినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా గతంలో మనం చూసాం నార్కోటిక్ బ్యూరోలో ఎప్పుడైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో కూడా ఆయన ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా క్రియేట్ చేయాలంటూ కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా ఏదైతే ఫిలిమ్స్ లోని ఏదైతే సినిమా రిలీజ్ అయ్యే సమయంలో ముందుగా ఒక 5 నిమిషాలు డ్రగ్స్ నివారణకు సంబంధించి యాడ్ ఇవ్వాలంటూ కూడా ఆయన అయితే సూచించారు. అలాగే మరొక పక్క పోలీసు వర్గాలు అంటే 3 కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించాలి, ఖచ్చితంగా హైదరాబాద్ లోకి ఏ డ్రగ్ రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహించారు. అలాగే ఇప్పుడు ఈ పబ్ కూడా అదే తనిఖీలు అయితే పట్టుబడడం జరిగింది. ముఖ్యంగా డీజేల వ్యవహారంలో మాత్రం చాలా సీరియస్ గా అయితే పోలీసులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయట రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా బెంగళూరు, బాంబే లాంటి ప్రదేశాల్లోని వీళ్ళైతే డీజేల్ గా ఉంటారో అలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ముఖ్యంగా పెద్ద నాయకులు, ప్రముఖ నాయకులు కావచ్చు, పెద్ద వ్యక్తులు కావచ్చు, రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట పోగేసి ఇలాంటి పార్టీలు అయితే ఏర్పాటు చేస్తారు. ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేసే సమయంలోనే ఈ డీజేలు కూడా బయట రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ భారీగా ఏదైతే ఇలాంటి పార్టీ నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం పూర్తి నిఘా అయితే పెట్టారు. ఖచ్చితంగా ఎక్కడ డ్రగ్ వినియోగం జరిగినా సరే ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించి పబ్బులు తీసేసి లైసెన్సులు కూడా రద్దు చేస్తామంటూ కూడా డీసీపీ వినీత్ కూడా తెలియపరచడం జరిగింది. ఎస్ కుమార్, అయితే నిన్ననే ఇరువురు ముఖ్యమంత్రుల భేటీ కూడా కొనసాగింది. ఈ భేటీ అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కూడా ఆ భేటీకి సంబంధించి మాట్లాడుతూ కూడా డ్రగ్స్ కి సంబంధించి కూడా కీలక ప్రకటన చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించి 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్మూలించేదే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తామంటూ కూడా చెప్పారు. ఇలా వరుసగా అలా చెప్పడం, ఇలా దాడులు జరగడం కూడా చూస్తుంటే డ్రగ్స్ మీద నిజంగానే 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాయని అనుకోవచ్చా? మనం గతంలో చూసుకున్న విధంగా అయితే
ఎప్పుడైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ముఖ్యంగా గంజాయి అలాగే కొన్ని డ్రగ్స్ ఏదైతే పక్క రాష్ట్రాలు అంటే బెంగళూరు కావచ్చు ఇటు ఆంధ్ర బార్డర్స్ నుంచి కూడా గంజాయిని తరలిస్తున్న సమయంలో కొన్ని వందల కిలోల గంజాయిని అయితే పట్టుకున్నారు. కానీ నిన్న ప్రత్యేకంగా ఏదైతే రెండు రాష్ట్రాల సీఎంల కలయికకు సంబంధించి కూడా ముఖ్యంగా నార్కోటిక్ అంటే డ్రగ్స్ సంబంధించి నిర్మూలనకే ముందుగా అడుగులేస్తామంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో కావచ్చు లేదంటే ఆంధ్రలో కావచ్చు స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగస్తుల వరకు కూడా గంజాయి సేవిస్తున్నారు, అలాగే డ్రగ్స్ కూడా సేవిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి డ్రగ్స్ కానీ లేదంటే గంజాయిని అరికట్టే విధంగా ముందుకు అడుగేయాలంటూ కూడా ఇద్దరు సీఎంలు ఒకే మాట మీద అయితే నిలబడ్డారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా చాలా సార్లు డ్రగ్స్ కేసులు సినిమా ఇండస్ట్రీలు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు డ్రగ్ కేసులు దొరికారు. కానీ అప్పుడు తూతూ మంత్రంగానే ఈ కేసు అయితే నడిచిందని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంకి రావడం జరిగింది, అలాగే ఆంధ్రలో టీడీపీ హయాం రావడం కూటమి హయాం రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే ఇద్దరు సీఎంల కలయికలోని ముఖ్యంగా నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి నిర్మూలనకే మొదటి అడిగేస్తామంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ కలయికకు ముందు కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ కి ఖచ్చితంగా నిర్మూలించాలి, హైదరాబాద్ లోకి ఏ ఒక్క డ్రగ్ కావచ్చు గంజాయి కావచ్చు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడంతో అప్పటి నుంచి కూడా పూర్తిగా చెక్ పోస్ట్ అయితే ఏర్పాటు చేశారు, అలాగే తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ నిన్న ఏదైతే రెండు రాష్ట్రాల సీఎంలు కలిసిన తర్వాత కూడా దీనికి సంబంధించి చర్చలు అయితే జరిగినాయి. అలాగే డ్రగ్స్ నిర్మూలనకి ముఖ్యంగా ఏమేమి అడుగులు తీసుకోవాలో దీనికి సంబంధించి పూర్తిగా చర్చ జరిగింది. ముఖ్యంగా బార్డర్స్ అంటే మన ఇటు తెలంగాణ బార్డర్స్ బెంగళూరు నుంచి ఇటు ఛత్తీస్గఢ్ ఇటువైపు కావచ్చు లేదంటే ఆంధ్ర బార్డర్స్ నుంచి ఏదైతే డ్రగ్స్ రవాణా జరుగుతుందో వాటిని ముందుగా అరగట్టే విధంగా చర్యలు తీసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న నైట్ కూడా ఏదైతే ఈ తనిఖీల్లో ఈ పబ్బు